వేసవి కాలం మొదలైంది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. చెరువులు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు బావులు కూడా బోసిపోతున్నాయి. దీంతో గ్రామాల్లో నీటికి కటకట మొదలైంది. ఎండాకాలం ప్రారంభంలోనే నల్లాల ద్వారా మంచినీటి సరఫరా తగ్గిపోయింది. ఊళ్లలో నీటి ట్యాంకర్ల హడావిడి మొదలైంది. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎమ్మిగనూరు, నందవరం, గోనెగొండ్ల మండలాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గ్రామాల్లోని తాగునీటి పథకాల ద్వారా సరఫరా చేస్తున్న నీరు చాలా తక్కువగా ఉంటోందని, కనీస అవసరాలే తీరడం లేదని జనం చెబుతున్నారు. చాలా చోట్ల కుళాయి పైపులు సరిగా లేక నీరు వృధాగా పోతోంది. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతో సగానికి పైగా గ్రామాలకు పైప్ లైన్లు కూడా వేయని దుస్థితి నెలకొంది. నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలకు ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నందవరం మండలం, గోనెగండ్ల మండలం, ఎమ్మిగనూరు మండలంతో పాటు ఇంక్లూడింగ్ పట్టణంలో కూడా ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు పడి గ్రామీణ ప్రాంతాల్లో అయితే పూర్తి స్థాయిలో పనికి పోకోకున్నట్టు ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల చేన్లో ఉన్నటువంటి బోర్లుగా తోపుడు బండి ద్వారా నీళ్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం మండలాల్లో. ఇంకా వేసవి సమీపిస్తున్న నేపథ్యంలోనే తాగడానికి నీళ్లు లేక ప్రజలు పనికి పోకోకున్నట్టు నీళ్లు కోసం ఇంటికాడ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సరే, ఏదైనప్పటికీ కూడా మీరు ప్రజలకు ఇబ్బందులు పడుకోకున్నట్టు మీరు అక్కడ నుంచి గాలిన ప్రాజెక్ట్ నుంచి నీరు తీసుకొస్తారా, లేకుంటే బోర్లు వేస్తారా, లేకపోతే సింటెక్స్ కట్టిస్తారా, లేకుంటే ట్యాంకులు కట్టిస్తారా, అవన్నీ మాకు తెలియదు. కానీ మొత్తానికి అయితే ప్రజలు తాగడానికి ఇబ్బంది లేకోకున్నట్టు ఆ వైపున మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఎమ్మిగనూరు పట్టణానికి శాశ్వత తాగునీటి పరిష్కారం కోసం 2014లో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి ఏఐఐబి తాగునీటి ప్రాజెక్టు మంజూరుకు కృషి చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టు ఆపేసింది. దీంతో తాగునీటి కష్టాలు మొదటికొచ్చాయి. ప్రజలు తాగునీటి కష్టాలను తీర్చడానికి కూటమి ప్రభుత్వంలో మళ్లీ జయనాగేశ్వర్ రెడ్డి గల్లం విప్పారు. అందుకు స్పందించిన మంత్రి నారాయణ ప్రస్తుతం ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి టీబీ డ్యాం ఎల్ఎల్సి ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. అయితే పట్టణానికి 14.07 ఎంఎల్డి నీటి అవసరం ఉండగా ప్రస్తుతం 10.45 ఎంఎల్డీల నీరు మాత్రమే సరఫరా అవుతోందన్నారు. 2019 ఫిబ్రవరిలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు 70%, రాష్ట్ర ప్రభుత్వం 30% నిధులతో మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు విడుదల చేసిన గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదన్నారు. వైసీపీ హయాంలో కేవలం 8.3% పనులు మాత్రమే చేశారని తెలిపారు. ప్రాజెక్టు గడువు ఏడాది జులై నాటికి ముగియడంతో సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి గడువు పొడిగించేలా చర్యలు తీసుకున్నారన్నారు. తాగునీటి సమస్యను సమూలంగా పరిష్కరించడానికి కృషి చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.